కొన్ని సూక్తులు మార్చి రాసుకోవాలో ఏమో. పెరుగుట కొరకే అన్నట్లుంది ఇవాల్టి మార్కెట్. పెరుగుదల పరిణామంగా కాక ఒక రోగంలా మారిపోవడంతో బంగారం నుంచి బండ మీద అమ్మే చికెన్ వరకు అంతా పెరుగుదలే తప్ప తగ్గటం ఎప్పుడో పోయింది. చివరకు సామాన్య జనం ఈ దెబ్బకు బంగారాన్ని వదిలేసినట్లు చికెన్ ను కూడా ఇక వదిలేస్తారేమో. ఈ వారంలోనే సామాన్యులకు అందుబాటులో ఉండే చికెన్ ధరలు కూడా భారీగా పెరిగాయి. 2 వారాల క్రితం కిలో చికెన్ 250 వద్ద ఉండగా క్రమక్రమంగా పెరుగుతూ ఇప్పుడు ఏకంగా 300 మార్క్ దాటింది. రిటైల్ షాపుల్లో కిలో 300 నుంచి 330 రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. దీంతో 2 వారాల్లోనే 50 రూపాయలకు పైగా పెరుగుదల నమోదు చేసింది. దీంతో ముక్క లోపలికి వెళ్లాలంటే మాంసం ప్రియులు ఎక్కువ సొమ్ము వెచ్చించాల్సి వస్తోంది. రవాణా ఖర్చులు పెరగడం, కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అప్పుడే ఆకాశానికి చేరుకున్నాయి. హైదరాబాద్ జోన్లో కిలో స్కిన్లెస్ చికెన్ 301 రూపాయి వద్ద కొనసాగుతుండగా షాపుల్లో 330 వరకు విక్రయిస్తున్నారు. ఇక డస్సెడ్ చికెన్ కిలో 267గా పలుకుతోండగా ఫారం వద్ద లైవ్ బర్డ్ 145గా ఉంది. ఇక రిటైల్ లైవ్ బర్డ్ 172గా ఉంది. ఇక కరీంనగర్ జోన్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అటు ఏపీలో చికెన్ ధరలు మరింత ఎక్కువగా పలుకుతున్నాయి. విజయవాడ జోన్లో కేజీ స్కిన్లెస్ చికెన్ 306 రూపాయలుగా ఉండగా డ్రస్డ్ చికెన్ 271, రిటైల్ లైవ్ బర్డ్ 175, ఫారం దగ్గర లైవ్ బర్డ్ 149 వద్ద ఉన్నాయి. ఇక చికెన్ తో పాటు కోడిగుడ్ల ధరలు కూడా పెరిగాయి. విజయవాడలో 12 గుడ్ల రిటైల్ ధర 90 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ లో 12 కోడిగుడ్ల ధర 88 రూపాయలు పలుకుతోంది. రిటైల్ షాపుల్లో ఒక్కో గుడ్డు 10 రూపాయల వరకు పలుకుతోంది. కోళ్ల దానా ఖర్చులు బాగా పెరిగిపోయాయి. దీంతో కోళ్ల ఫార్మ్స్ నిర్వహణకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ కారణంతో కోళ్ల ఉత్పత్తిని ఫార్మ్స్ యజమానులు భారీగా తగ్గించారు. డిమాండ్ కు తగ్గట్లు కోళ్ల ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నట్లు పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో కిలో చికెన్ 400 రూపాయల వరకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. పెరుగుదల రోగం దెబ్బకు ఇక చికెన్ ను వదిలేస్తారేమో జనం.